టీవీ7 న్యూస్ కి స్వాగతం. పెద్ద దోర్నాలలో క్షుద్ర పూజలు కలకలం, నల్లకోడి బలి, రక్తపు ఆనవాళ్లతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పెద్ద దోర్నాల పట్టణంలో వరుసగా చోటు చేసుకుంటున్న క్షుద్ర పూజల సంఘటనలు స్థానికుల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. శ్రీశైలం మార్గంలోని ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా బైపాస్ రోడ్లో నల్లకోడి బలి ఇచ్చిన ఆడవాళ్లు కనపడుతున్నాయి. కోడి రక్తపు దారాలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో వేసిన భయానక ముగ్గులు స్పష్టంగా కనిపించాయి. ఇకవన్నీ రాత్రి సమయంలో జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పగటిపూట సాధారణంగా ఉన్న వీధులు రాత్రి వేళలో భయానక దృశ్యాలకు వేదికవుతుండటంతో ప్రజలు ఆందోళన కారణమైంది. ఈ చర్యల వెనుక పట్టణంలోని కొన్ని లాడ్జీలలో తాత్కాలికంగా బస చేస్తున్న మంత్రగాళ్ల హస్తం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. వారు పగటి వేళ్ల గదుల్లోనే ఉంటూ రాత్రి సమయంలో బయటకు వచ్చి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానికులు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టాలని, అనవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ పెంచాలని, లాడ్జీల్లో ఉండే వారికి పూర్తి వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. క్షుద్ర పూజల పేరుతో భయాన్ని కలిగిస్తున్న వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పట్టణ శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద దోర్నాల్లో ఈ రకమైన ఘటనలు మళ్లీ జరుగుతున్న నేపథ్యంలో బాధ్యతాయుతమైన అధికారులు చొరవతోనే ఇటువంటి పద్ధతులకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని స్థానికులు నమ్ముతున్నారు. టీవీ7 మనం పెద్ద దోర్నాల్లోని శ్రీశైలం వెళ్లే రహదారిలో గల మల్లికార్జున నగర్ కు ఆపోజిట్ లో ఉండే పంట పొలాల్లో ఉన్నాం. ఇక్కడ వరుస క్షుద్ర పూజలతోటి ప్రజలను, పెద్ద దోర్నాల మండల ప్రజలను బంబేలెత్తిస్తున్నారు. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చాలా భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 3 దారులు కలిసే చోట ఒక ప్రదేశాన్ని ఎంచుకున్న మంత్రగాళ్ళు ఒక మైదా పిండితోటి ఒక బొమ్మ రూపాన్ని తయారు చేసి దానికి శీలలు కొట్టి నిమ్మకాయలు తయారు చేసి ఒక మట్టి పాత్ర లాంటి పాత్రలో మంట వేశారు. భయంకరమైన దృశ్యాలతోటి దోర్నాల ప్రజలు చాలా భయానికి గురవుతున్నారు. 7వ తేదీ రాత్రి మల్లికార్జున నగర్ కు ఎదురుగా ఉన్న పంట పొలంలో చేశారు. ఎలాంటి జనావాసాలు లేని ప్రదేశాల్లో క్షుద్ర పూజలు నిర్వహించారు. గత రాత్రి అనగా 8వ తేదీ రాత్రి శ్రీశైలం వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ లో జనావాసాల మధ్య క్షుద్ర పూజలు నిర్వహించడం జరిగింది. మనం చూస్తుంటే 7వ తేదీ రాత్రి క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశానికి నిన్నటి రాత్రి జరిగిన ప్రదేశానికి కేవలము 250 మీటర్లు మాత్రమే ఉంది. అంటే దక్షిణ దిశగా ఉత్తర దిశగా చేశారు. తూర్పు పడమరలు కూడా నిన్న దోర్నాల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో దోర్నాల పట్టణానికి ఆనుకొని బైపాస్ సమీపంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. అటువైపుగా సాయంత్రం ఉదయం వాకింగ్కి పోయేవాళ్ళు చాలామంది, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్తుంటారు. ఈ 2 రోజుల మించి క్షుద్ర పూజలు చేస్తున్నారనే భయంతో చాలామంది భయభ్రాంతులకు జరుగుతున్నారు. ఇక్కడే దోర్నాల్లోనే లాడ్జీలలోనూ మరి ఎక్కడో ఉంటూ ఇలాంటి పూజలు చేస్తూ ఉండడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవారిని క్షమించకూడదు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వారిని ఇలాంటివి జరగకుండా అరికట్టాలని కోరుకుంటున్నాము. ఇలానే కొనసాగితే ప్రజలు అటువైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. దయచేసి వారిపై నిఘా ఉంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారని మన దోర్నాల గ్రామ ప్రజల తరఫున సంబంధించి నేను మన టీవీ7 వారికి తెలియజేస్తున్నాను.